అందరికీ నమస్కారములు. శ్రీ శంకరదాసమయ యోగా సాధన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కొన్ని ఆసనాలు చేసుకుందాం. ముందు ప్రార్థన. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఈరోజు మత్స్యాసనం మరియు చక్రాసనం చేద్దాం. ఇప్పుడు మత్స్యాసనం, రెండు కాళ్ళు ఇలా చాపుకొని ఎల్లకి ఇలా పడుకోవాలి కదా. రెండు చేతులు చెవులకి రేపుల సపోర్ట్ తీసుకొని తల పై భాగాన్ని నేలగానించాలి. రెండు చేతులు నమస్కారం ముద్ర పెట్టాలి. ఇప్పుడు కుడికాలు పైకి లేపాలి. 1 2 డౌన్ చేయాలి. 3 ఎడమకాలు లేపాలి. 4 డౌన్ చేయాలి. 5 2 కాలు కూడా లేపాలి. 6 డౌన్ చేయాలి. 7 మళ్ళీ కుడికాలు పైకి లేపాలి. 8 డౌన్ చేయాలి. 9 ఎడమకాలు పైకి లేపాలి. 10 డౌన్ చేయాలి. 11 2 కాలు కూడా పైకి లేపాలి. 12 డౌన్ చేయాలి. నిదానంగా చేతులకు సపోర్ట్ తీసుకొని తలను యథాస్థితిలో పెట్టాలి. ఇప్పుడు చక్రాసనం, రెండు కాలు ఇలా చాపి ఎల్లకిలా పడుకోవాలి. చేతుల సపోర్ట్ తీసుకొని కాలు ఇలా మలుచుకోవాలి. కాళ్ళ సపోర్టుతో నడుమును, చేతుల సపోర్టుతో తలను నడుము పైకి లేపాలి. ఇటు విధానంగా ఇలా కొద్ది సెకన్లు చేయాలి. ఈ విధానంగా 2 టైమ్స్ చేసుకోవాలి. ఇప్పుడు పశ్చిమోత్తాసనం. రెండు కాళ్ళు ముందుకు, రెండు చేతులు వెనుకకు బాడీని సాగదీయాలి. ముందు నిదానంగా కాళ్ళను నేలపైన ఆడించేసి చేతులతో కాళ్ళను పాదాలను ముట్టుకునే విధానంగా పశ్చిమోత్తాసనం. ఇలా కొద్ది సెకన్లు ఉండాలి ఆసనంలో. ఇప్పుడు కుకుటాసనం. అట్లా ఇలా కొద్ది సెకన్లు. రెండు చేతులు అరచేతులు కింద నుంచి చేతులు లోపల సైడ్ ఉండాలి. కాళ్ళను ఇటు విధానంగా భుజంగాసన స్థితిలో తలను పైకి లేపాలి. 10 కౌంట్ చేసే విధానంగా 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు కుడికాలు లేపాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎడమకాలు లేపాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు. ఇప్పుడు బాలాసన స్థితిలో రావాలి. రెండు చేతులు ఈ విధానంగా తలను కింద రాణించాలి. బాలాసన స్థితిలో సరే ఇప్పుడు బాలాసన స్థితిలో రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళ మడమలను చేతులతో పట్టుకొని సీట్ భాగాన్ని మడమల గానించే విధానంగా ఉంచి తలని కిందికి వంచాలి. ఎంత వీలైతే అంత చేసుకోవాలి. కాళ్ళ మడమలను దగ్గరకు ఉంచాలి. మడమల మీదనే సీటును బాగా ఉంచాలి. ఎంత వీలైతే అంత వంచాలి బాడీ తలను. ఇలా కొద్ది సెకన్లు. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. తిరిగి మరొక వీడియోలో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదములు.